పేషెంట్ ప్రజెంట్లీ కిడ్నీ కండిషన్ బాగాలేదండి. డయాలసిస్ రెగ్యులర్గా చేస్తున్నాము. నిన్న మార్నింగ్ అరౌండ్ ఆఫ్టర్నూన్ 2 o'clock డయాలసిస్ చేసాం. ఈవినింగ్ కాన్షియస్ వచ్చాడు. మళ్ళీ సిన్స్ మార్నింగ్ కొంచెం డ్రౌజీ అయ్యారు. మోస్ట్ ప్రాబబ్లీ అమోనియా లెవెల్స్ కూడా ఎక్కువ పెరిగి ఉంటాయి. క్రియాటిన్ కొంచెం తగ్గినా కూడా అదర్ ఎలక్ట్రోలైట్స్ అన్నీ అబ్నార్మల్ ఉండడం వల్ల ఆయన ఎన్కెఫెలోపతిలో ఉండి అన్కాన్షియస్లో ఉంటున్నారు, డ్రౌజీగా ఉంటున్నారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ లాట్ ఆఫ్ టైమ్ హిమ్ టు రికవర్ and he might require regular dialysis, and in case వాళ్ళు అఫోర్డబుల్ ఉండి if they can shift to the higher center for transplantation, that will help him అన్నమాట. ఇంకా ఫర్దర్గా బెటర్గా అవ్వాలని అంటే సో కండిషన్ యాజ్ ఆఫ్ నౌ అయితే అన్స్టేబుల్గా ఉంది. అంత స్టేబుల్గా అయితే ఏమీ లేదు. సో ఇట్స్ గెట్టింగ్ బెటర్, ఇట్ ఈస్ గెట్టింగ్ గుడ్ అన్న డే 1 మళ్ళీ ఒకరోజు మళ్ళీ వర్స్ అవుతారు. ఈ కిడ్నీ పేషెంట్స్ అలానే ఉంటారు. డయాలసిస్ చేసినప్పుడు బాగుంటారు, తర్వాత నెక్స్ట్ డే కాకపోతే నెక్స్ట్ డే అయినా కూడా మళ్ళీ కూడా డ్రౌజీ అవుతారనమాట. అండ్ మామూలుగా అంటే డయాలసిస్కి ఆయన రెస్పాండ్ అవుతూ ఉన్నారు కదా, సో అంటే అలా రెస్పాండ్ అయినప్పుడు త్వరగా రికవర్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? జనరల్గా డయాలసిస్ తర్వాత రికవర్ అవుతారు. రికవర్ అయిన తర్వాత మళ్ళీ 24 hours 40 hours తర్వాత ఈ మైట్ రిక్వైర్ డయాలసిస్. కాబట్టి మళ్ళీ అవసరం ఉండొచ్చు డయాలసిస్. అట్లా రెగ్యులర్ డయాలసిస్ చేయడం వల్ల వేరే ఆర్గన్స్ మీద బర్డెన్ పడడం జరుగుతుంది. సో దానివల్ల పేషెంట్ ఇంకా ప్రాబ్లమాటిక్గా తయారవుతారనమాట. ఆల్రెడీ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది, సెప్సిస్లో ఉన్నారు, కిడ్నీ ఇన్ఫెక్ట్ అయి ఉంది, బీపీ కూడా సరిగ్గా రావట్లేదు, హార్ట్ ఫంక్షనింగ్ వీక్ ఉంది, ఎన్కెఫెలోపతి వల్ల బ్రెయిన్ అంతా రెస్పాండ్ అవ్వట్లేదు. సో థింగ్స్ మనం ఏమైనా మాట్లాడింది ఆయన హీ కెన్ అండర్స్టాండ్. ఎస్టర్డే మార్నింగ్ హీ వాజ్ ఇన్ ద సేమ్ స్టేట్, బట్ పోస్ట్ డయాలసిస్ నిన్న లేచారు, నిన్న కొద్దిగా తిన్నారు, బట్ అగైన్ హీ రిక్వైర్ డయాలసిస్. సో మోస్ట్ ప్రాబ్లీ పోస్ట్ డయాలసిస్ హీ మైట్ బి ఫైన్ అగైన్. సో ఆయన లేవడం కానీ నడవడం కానీ అదంతా కూడా కష్టం అవుతుంది అనుకో. ప్రస్తుతానికైతే ఇప్పుడున్న కండిషన్లో నెక్స్ట్ 1 week విల్ బి వెరీ క్రిటికల్ టు వాక్, టు టాక్, టు రావడం, బయటికి రావడం కానీ అవన్నీ చేయాలంటే కూడా కష్టం, చాలా కష్టం. ప్రస్తుతానికి ఉన్న కండిషన్లో అయితే అవేం చేయలేరు ఆయన. అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నారు కదా, ఎన్ని రోజుల్లో చేస్తే ఆయనకి బెటర్? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, టేకింగ్ అన్ టు హయ్యర్ సెంటర్. ట్రాన్స్ప్లాంట్ సెంటర్ కాదు మాది. ట్రాన్స్ప్లాంట్ సెంటర్ తీసుకెళ్ళి వాళ్ళు చెక్ చేసుకొని ఇఫ్ ద డోనర్ ఈజ్ రెడీ దే మైట్ డూ, డిపెండ్స్ ఆన్ ద నెఫ్రాలజిస్ట్ అండ్ యూరాలజిస్ట్.